అన్నా నమస్తే. నమస్తే. అన్నా మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర జాతిపిత అని కేసీఆర్‌ని అంటున్నారు. దీనిపైన మీ స్పందన ఏంది? మీరు తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ సంక్షేమ అధ్యక్షులు గదా! మీ స్పందన మీరు ఏం చెప్పబోతున్నారు? అన్న ఏం లేదన్నా. ఇయాల అక్కడోడు మోపైండని కేసీఆర్ అంటారు. అదే విధంగా కేసీఆర్‌కి కొంతమంది మోపైండ్రు. ఇయాల ముమ్మాటికి 100% 1,00,00,000% తెలంగాణకు జాతిపిత అంటే జయశంకర్ సారే. ఎందుకంటే మలి దశ, తొలి దశ, అలాగే మలికే ఉద్యమము, నాన్ మలికే ఉద్యమము, 610 జీవో, ఆంధ్ర గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఇలాంటి అనేక నినాదాలతోటి వారి జీవిత కాలం అంతా తెలంగాణ కోసం పనిచేసిండ్రు, పరితపించిర్రు. వారి జీవితమే తెలంగాణకు అంకితం చేసిర్రు. వారు ఎనలేని తెలంగాణ వాదుల పక్షాన మేధావులను తెలంగాణ యొక్క విశిష్టతను తెలియజేస్తూ, తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు, నియామకాలు ఏ విధంగా సాధించుకోవాలి? మన తెలంగాణ అంటే ఏంది? మనం ఎక్కడ ఏం కోల్పోతున్నాము? అని మేధావి వర్గాలను తట్టి లేపి, వెన్నుదన్నుగా నిలబడి, ఆనాడు తెలంగాణ కోసమే తన ప్రాణాన్ని తృణప్రాయంగా ఆ రోజు బతికిపోయిండాయన. బస్సు యాత్రలో ఆయన వారు చెప్పారు మాతోటి. మేము వారితో చాలా అదృష్టవంతులం మేము వారితో కాలం గడిపినందుకు. ఎందుకంటే వారు తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర చాలా క్రియాశీలకమైనటువంటిది. వస్తా బస్సులో ఆయన మిస్ అయిపోయినందుకు ఆ రోజు ఉద్యమ కాల్పులు జరిపినాయి తెలంగాణ 69లో. ఆ సందర్భంగా వారు బతికిపోయారు. అంతకుముందు కాల్పుల్లో మరణించేవాడు అతను ఇక్కడికొచ్చుంటే. హైదరాబాద్ ప్రాంతానికి వచ్చుంటే. ఆ రోజు జరిగినటువంటి ఉద్యమాలు అనేక పరిణామాలు కాల్చి చంపినప్పుడు తెలంగాణ అంటేనే. అలాంటి సందర్భం నుంచి కాపాడుకుంటూ తెలంగాణ మేధావులను తయారు చేసుకుంటూ తెలంగాణ విశిష్టతను తెలియజేస్తూ మన నీళ్లు, నియామకాలు, నిధుల గురించి ప్రత్యేకంగా వివరిస్తూ తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వివరిస్తూ వారి జాతి కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ కోసం పనిచేశారు. తెలంగాణ ఉద్యమ బావుటకు జెండా అయిండు. కాదనడానికి ఇక్కడ ఏం సందేహం లేదు. మేము కూడా వారి బాటలో నడిచినాం. తెలంగాణ కోసం ఒక ఉద్యమకారునిగా, ఒక ఉద్యమ నేతగా పనిచేసినాం మేము కూడా. కాదంటలేం. కానీ కేసీఆర్ మాత్రం జాతిపితగా గుర్తించడానికి మాకు ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే జయశంకర్ సారే ఆనాడు వేదికల మీద కూడా గురువుగారు లేనిదే, జయశంకర్ సార్ లేనిదే తెలంగాణ లేదు. తెలంగాణ సాధ్యం కాలేదు. మాకు తెలియని ఎన్నో విషయాలను కూడా కేసీఆర్ గారు చెప్పారు ఈ మాట. మాకు తెలియని ఎన్నో విషయాలను కూడా జయశంకర్ సార్ గారు తెలియజేశారు. ఏ విధంగా వెళ్ళాలి ముందుకని తెలియజేశారు. అలాంటి ఎన్నో సంఘటనలు గుర్తు చేసిన కేసీఆర్ ఇలా జాతిపితగా అంటే సప్లై చేస్తలేడు. ఇది పెద్ద తప్పు. ఇలా చేయకూడదు. తప్పును తప్పుగా చూపించాలి. తెలంగాణ ఉద్యమకారుడు అంటే తప్పును తప్పుగానే చూపిస్తాడు. ఇక్కడ మెయిన్ జాతిపిత అంటే ఓన్లీ జయశంకర్ సార్ మాత్రమే. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ మాత్రమే దీనికి అర్హుడు. 100% అర్హుడు. ఇలా తెలంగాణ జాతిపితగా మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ అనడం చాలా సంతోషకరమైన విషయం. దాన్ని అదే ప్రభుత్వం వెంటనే గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తక్షణమే దీనిపైన జీవో విడుదల చేయాలి. వారి జన్మదినాన్ని, వర్ధంతిని అధికారికంగా నిర్వహించే విధంగా కార్యక్రమాలు తీసుకోవాలి. అదే తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి మొట్టమొదటి అమరుడు శ్రీకాంతాచారి యొక్క జయంతిని గాని, వర్ధంతిని గాని అధికారికంగా నిర్వహించాలి. అదే విధంగా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తెలంగాణ ఉద్యమకారుల కోరికలు నెరవేరుస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని కూడా గుర్తెరిగి వారు నడవాలి. రానున్న రోజుల్లో ఎలక్షన్లకు వెళ్తున్నారు ఇప్పుడు. గ్రామాన తిరుగుతున్నారు వారు. కాబట్టి నిన్న మిర్యాలగూడలో కూడా మాట్లాడారు. ఇదే విధంగా ఎక్కడ మాట్లాడినా సరే మా జయశంకర్ సార్‌ను గుర్తించినందుకు తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ ఘోషించకుండా సంతోషపడుతున్నది. కానీ మీరు వారికి జీవో ఇచ్చి మీరు మాట నిలుపుకున్నట్లయితే మీరు నల్లమల్ల పులిబిడ్డ అని చెప్పుకుంటున్నారు కాబట్టి నల్లమల్ల పులిబిడ్డగానే మిగిలిపోవాలంటే జయశంకర్ సార్‌కు మీరు తగిన నివాళులర్పించినట్టయితది. వారిని ఈ ప్రత్యేక జీవో ఇష్యూ చేసి మీరు తక్షణమే వారిని జాతిపితగా ప్రభుత్వం నుంచి ప్రకటించాలి. అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల పక్షాన ముమ్మాటికి మళ్ళీ చెప్తా ఉన్నాను. కేసీఆర్ జాతిపిత కాదు. అది బీఆర్ఎస్ పార్టీ అయినా, టీఆర్ఎస్ పార్టీ అయినా ముమ్మాటికి కేసీఆర్ మాత్రం కాకూడదని కూడా తెలియజేస్తా ఉన్నాను. జయశంకర్ సార్ మాత్రమే తెలంగాణ జాతిపిత. ముమ్మాటికి 1,00,00,000% నిజం ఇది. 1,00,00,000 గొంతుల 3.5 కోట్ల తెలంగాణ గొంతుకైనటువంటి కేసీఆర్ మాత్రమే తెలంగాణ జాతిపిత అని అనుకుంటున్నారు. కానీ అది తప్పు. ముమ్మాటికి తప్పు. 3.5 కోట్ల మంది కాదు, 4 కోట్ల మంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా తెలంగాణ విశిష్టత తెలియజేసినటువంటి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ మాత్రమే జాతిపితగా ప్రకటించాలి. ప్రకటించబడుతుంది. ప్రజల గుండెల్లో కూడా వారే ఉన్నారు. ఉద్యమకారులుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు. జోహార్ జయశంకర్ సార్. జోహార్ జోహార్.